రాజుగారు ఇవాళ గుడ్ ఫుడ్ లో కొరియాండర్ రైస్ సూప్. అవునండి. అంటే ఇక్కడ రైస్ బేస్ గా తీసుకుని చేస్తారా అండి లేకపోతే రైస్ స్టాక్ తీసుకుంటున్నామండి? ఓకే ఓకే. కొరియాండర్ ఫ్లేవర్ లో వస్తుంది. ఫ్లేవర్ లో వస్తుంది. సో రెండిటి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉంటుంది రాజుగారు? చాలా బాగుంటుంది. బాగుంటుందా? అవునండి. ఓకే స్టార్ట్ చేద్దాం. మరి కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ పావు కప్పు, రైస్ స్టాక్ 2 కప్పులు, మిరియాలు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వేయించిన మినప వడియాలు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో కొద్దిగా వెన్న వేసుకుని, ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే మిరియాలు వాడుతున్నాం, అలాగే మిరియాల పొడి కూడా వాడుతున్నాం. ఓకే. ముందుగా కొద్దిగా మిరియాలండి, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఇక్కడ బేస్ మొత్తం మనము గంజి యూజ్ చేస్తున్నామా అండి? అవునండి. ఓకే. అలాగే కొత్తిమీర పేస్ట్ అండి. ఓన్లీ కొత్తిమీర పేస్ట్ ఏమన్నా యాడ్ చేశారా? ఓన్లీ కొత్తిమీర అండి. ఓకే. ఉడికించి పేస్ట్ చేశారా అండి డైరెక్ట్ గా అలాగే చేసేసారా? పచ్చిదే తీసుకోవాలండి. పచ్చి తీసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. సో పచ్చిగా కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే ఓకే. ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్ స్టాక్, ఓకే, సో అంటే మనం మామూలుగా అన్నం వండుకునేప్పుడు ఎక్కువ మంది పారేస్తూ ఉంటారు, గంజి పాడేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇలా సూపులా కానీ లేకపోతే దాంట్లోనే మామూలుగా ఉప్పు, అంటే పెద్దవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గించేశారు. అది హెల్త్ కి చాలా మంచిది అంటారు. యాక్చువల్లీ పడేయకుండా వాడితే ఇలా సూప్ లా చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అవును. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం అండి. ఓకే. సో ఇలా మిరియాలు మధ్యలో తినడానికి అడ్డొస్తాయి అనుకునే వాళ్ళు తీసుకోకుండా డైరెక్ట్ పొడి తీసుకుంటే సరిపోతుందా? వడగట్టేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో ఇక్కడ కూడా మామూలుగా ఏంటంటే మైదా కాన్ఫ్లవర్ అవసరం లేకుండా మనకి ఏదైతే గంజి రైస్ స్టాక్ ఉందో అదే సరిపోతుంది థిక్నింగ్. ఓకే ఓకే. సో దీంట్లోనే సీజనింగ్, ఓకే. సో మరుగు వస్తుంది కదా లేట్గా, కొద్దిగా మిరియాల పొడి. ఆల్రెడీ మనం మిరియాలు వేసాం, పచ్చి మిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఇలా కొత్తిమీర కాంబినేషన్ తో గంజి కాంబినేషన్ తో చేసుకున్నాం కదా, అలా మనం గంజి కాంబినేషన్ లో వేరే ఎలా తీసుకుని చేసుకోవచ్చు? బికాజ్ రోజు రైస్ వండుతూ ఉంటాం కాబట్టి రోజుకి ఒక సూప్ తయారు చేసుకోవచ్చు గంజితో మనం. సో అంటే స్టాక్ లాగా చాలా మంది ఏంటంటే వెజిటేబుల్ స్టాక్ యూజ్ చేస్తారు, లేదా చికెన్ స్టాక్ కదా, సో అలా స్టాక్ లో మనం ఈ గంజిని యూజ్ చేసుకోవచ్చు. గోబీ కానీ, లీఫీ వెజిటేబుల్స్ తో కానీ, లేకపోతే మామూలుగా మనం మష్రూమ్ తో చేసుకుంటాం. సో అన్ని రకాల సూప్ లో మనం ఇది వాడుకోవచ్చు. బేస్ గా ఇదైతే వాడుకోవచ్చు. సో అలా అంటే పాడవేయకుండా ఈవినింగ్ టైంలో ఇలా సూప్ లా చేసుకొని తీసేసుకోవచ్చు. కార్న్ తో కూడా బాగుంటుంది కదా స్టాక్. సో జనరల్ గా మనం ఎన్ని రకాల సూప్లు చేసుకుంటాం వాటికి స్టాక్ లా మనం ఈ గంజి వాడేసుకోవచ్చు. ఓకే. సో ఇంకాస్త మరగాలండి. ఓకే. సో ఇలా మనం కారం చేసేస్తున్నాం. ఓ ష్యూర్. సో ఈరోజు ఏం చేయబోతున్నారు రాజుగారు? ఒక స్టాండ్ లో తయారు చేస్తున్నాను. సో మామూలుగా చిన్నపిల్లలకి ఇచ్చేసి అది పెన్సిల్ స్టాండ్ ఆర్ పెన్ స్టాండ్ అవుతుంది. మన డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ అండ్ ఫోక్స్ పెట్టుకునే స్టాండ్ కూడా అవుతుంది. ఓకే. కొంచెం లావుగా ఉన్నది తీసుకోవాలండి. ఓకే. సో దీని మధ్యలో గుజ్జు తీసేస్తున్నాను, అంటే సీడ్ పార్ట్. ఇలా స్పూన్ మనం రౌండ్ గా టర్న్ చేస్తూ సిమ్లో పెట్టేసుకున్నాం. ఓకే. లోపల ఉన్న గుజ్జు మొత్తం క్లియర్ చేయాలి. అంటే బేస్ లో బాటమ్ లో మనం కొంచెం వదిలేస్తున్నాం, అంటే అక్కడ మనకు ఏమైనా పెట్టుకుని కింద పడిపోకుండా ఇలా మనం ఇలా పట్టుకొని చేత పట్టుకుని పైకి లేపినా సో కింద కొంచెం వదిలేస్తుందంటే అక్కడ స్టాప్ అయిపోతాయి.
ఎడ్జ్ మాత్రం కొంచెం వదిలేస్తున్నారు. అవునండి. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ దీనిపైన కొంచెం డిజైన్ వేస్తున్నాం, కొంచెం బ్యూటిఫుల్గా కనిపించడానికి. సో దాని కొరకు నేను గ్రూవర్ వాడుతున్నానండి. మనకు కావాల్సిన డిజైన్ పైన వేసుకోవచ్చండి. సో మెయిన్గా చూసుకోవాల్సిందంటే మనం తీసుకునే కీర కొంచెం డార్క్ కలర్లో ఉంటే మనం వేసుకునే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ కొంచెం లావుగా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేది చూసి తీసుకోవాలి. ఎస్ అండి. ఇలాగే డిజైన్ చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఈజీ మెథడ్స్లో కూడా పైన డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా జిగ్జాగ్గా ఇస్తున్నాను. సో దీనిపైన కూడా మనం అనుకున్నట్టే మనకు నచ్చిన డిజైన్ ఏదైనా కానీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ఇలా ప్లస్లా వేస్తున్నాను. సో గ్రూవర్ ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. పైగా షేప్ కూడా కొంచెం కరెక్ట్ గా రాదు, కొంచెం ప్రాక్టీస్ లో వస్తుంది అది. ఓకే, సో ఇక్కడ కొంచెం రౌండ్ స్కూప్ లా తీస్తున్నాను. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన డిజైన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు అండి. సో దీంట్లో స్పూన్స్ కానీ మన ఇష్టం ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, సూప్ కూడా రెడీ అయిపోయిందండి. బౌల్ ఇస్తారా? సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేనండి? ఆపేస్తాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే వేయించిన మినప వడియాలు. ఓకే, యాక్చువల్లీ మనం బ్రెడ్ లాంటివి తీసుకుంటాం కదా, ఇలా వడియాలతో కూడా చేసేసుకోవచ్చు. కొత్తిమీర కాంబినేషన్ లో ఉంది కదండి, ఇది కొంచెం బాగుంటుంది. అంటే మన కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ ఉంటాయి, పైగా ఇంట్లోనే దొరికేసేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అవును. ఓకే, ఓకే, కొరియాండర్ రైస్ సూప్ రెడీ అండి. ఓకే, వేడి వేడిగా కొరియాండర్ రైస్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మిరియాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రైస్ స్టాక్, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇందులో మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన మినప వడియాలతో కలిపి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ రైస్ సూప్ రెడీ.